మొల్లింటి మున్నయ్య మాదిగా ఎంఆర్పిఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా 30 సంవత్సరాల వంటి పనిచేస్తున్నాను. మందాకృష్ణ మాదిగ గారు ఎస్సీ వర్గీకరణ గురించి సమానత్వంగా ఉండాలనే విషయంలో ఆయన ఎన్నో ఉద్యమాలు చేసి ఈరోజుకు ఎస్సీ వర్గీకరణ చేసుకున్న రోజు వచ్చింది. కాబట్టి దీని మీద మాలలు మా సోదరులు కొందరు మాత్రమే మా పైన దుష్ప్రచారం చెప్తున్నారు. కాబట్టి దాన్ని మేము ఖండిస్తున్నాము. కానీ అంబేద్కర్ చెప్పిన ఆలోచన విధానాలు సమానత్వంగా ఉండాలనే విషయంలో చెప్పినాడు. కానీ ఒక్కరే తిని ఉండాలనేది ఆయన చెప్పలేదు. కాబట్టి ఆయన ఆలోచనతోనే మందాకృష్ణ మాదిగ గారు ఈరోజు ఉద్యమం మొదలుపెట్టి మా కింద మాదిగం మాలల కింద 49 కులాలు ఉన్నాయి. ఆ 49 కులాలు కూడా సమానత్వంగా మనం జీవించాలనేది ఆయన ఆశయాలు. ఆ ఆశయాలతోనే ఈ మాదిగ ఉపకులాలు ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. కాబట్టి దాని మీద మాలలు మాట్లాడేటువంటి అబద్ధాలు కాబట్టి దాని మీద మీరు ఖచ్చితంగా మీరు మాట్లాడిన మాట వెనక్కి తీసుకొని మాదిగలు మాలలు ఐక్యతగా ఉండాలంటే మనము ఎస్సీలను ఏబీసీలను పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ మనం ఉండేటివి చెల్లగొట్టుకోవడానికి ప్రయత్నం చేయకూడదని కోరుతున్నాము. అంతేకాకుండా అనాది కాలంలో పూర్వకాలం నుండి మాలలు మాదిగలు ఎలాడిగా ఉన్నాం. మాదిపేట ఒకటి, మాలపేట ఒకటి, మాలపాయ ఒకటి, మాదిగలపాయ ఒకటి, మాదిగల శ్మశానం ఒకటి, మాదిగల శ్మశానం మాలల శ్మశానం ఒకటి, ఇలా జీవించడం ఉన్న వాళ్ళం. మళ్ళీ మీకు మాకు పొత్తు ఎప్పుడున్నది? ఏమన్నా మా పిల్లల్ని మీకు ఇవ్వలేదు, మీ పిల్లల్ని మాకు ఇవ్వలేదు. మళ్ళీ మనం ఇచ్చి చేసుకుంటే మనం పొత్తులు ఉన్నట్టే. మళ్ళీ కాబట్టి జనాభా నిష్పత్తి ప్రకారంగా ఎవరైతే ఏ విధంగా జనాలు ఉండారో వాళ్లకు సమానంగా ఉంటారనే ఉద్దేశంతోనే కృష్ణమాది గారు మాట్లాడిన మాటల ప్రకారంగానే ఉద్యమం నడిచింది. కాబట్టి ఇది స్వయం గుర్తంగా మాదిగలు గొప్ప కావాలనో మాదిగలు దాన్ని దోచుకొని తినాలనో ఆలోచన ఎప్పటికీ లేదని మేము కోరుతున్నాము. కాబట్టి మాల సోదరులారా, కొందరు కొందరు మాయమ్మడి కూడా ఉన్నారు, మాకు సపోర్ట్ చేస్తున్నారు, మా మీద వ్యతిరేకమైన భావాలతో మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ మాట వెనక్కి తీసుకోవాలని మేము కోరుతున్నాము. కనుక ఈ మాలలు ఒక మహిళ మాట్లాడింది అంటే కృష్ణమాది గారి మహిళ మాట్లాడిన మాటలు అవి వాస్తవాలు కాదు. మళ్ళీ ఆ విధంగా ఒక మాదిగ కులంలో పుట్టిన ఒక మందాకృష్ణ మాదిగను ఈ విధంగా ఆయన మాట్లాడమని మాటలు అనేది మీరు మాట్లాడించడం అనేది కరెక్ట్ కాదు. అది మేము మాట్లాడతాం, మా గుడికి ఆడపడుచులు ఉన్నారు, మేము మాట్లాడిస్తాం. అది సమాజంగా అది ఏదో మీరు తప్పు చేసినది మేము తప్పు చేయాలని మేము కోరకలేదు. అది మేము న్యాయబద్ధంగా మేము మాట్లాడుతున్నాం. కాబట్టి న్యాయబద్ధంగా కలిసిపోందండి. మరి అలాగనే కొంతకుముందు మనకు ఒక 4 సంవత్సరాల క్రితము ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ విషయంలో ప్రభుత్వాలు రద్దు చేసినాయి. ఎస్సీ అట్రాక్ట్ రద్దు చేసినాయి. అది ఆ కేసు రద్దు చేస్తే మళ్ళీ ఎస్సీ వర్గీకరణ ఉండేట్టున్నా లేనట్టున్నా, మనకి రిజర్వేషన్ ఉండేట్టున్నా లేనట్టున్నా. కాబట్టి దాన్ని కూడా కృష్ణమాది గారు 10 రాష్ట్రాలు తిరిగి దేశంలో తిరిగి ఢిల్లీ పెట్టి ఢిల్లీలో మాట్లాడేది మన ప్రతిపక్షాలు మనకు సపోర్ట్ చేసినాయి. కాబట్టి మళ్ళీ తిరిగి బీజేపీ ప్రభుత్వము మేము ఆ మాటలు అనలేదు, మేము ఎస్సీ అట్రాక్ట్ రద్దు చేస్తున్నామని మేము అంటే అదేమని వెనక్కి తీసుకున్నారు వాళ్ళు. మళ్ళీ ఆ రోజు మళ్ళీ ఎక్కడ పోయినారు? అప్పుడు మళ్ళీ ఎందుకు ఉద్యమం చేయలేదు? మళ్ళీ ఆ రోజు అందరికీ కోసం ఉద్యమం చేస్తున్నాడు కృష్ణమాదిగా, మన కోసం కూడా ఉద్యమం చేసినాడు. న్యాయం కోసం చేసిన కదా, అన్యాయం అయితే మేము చేయలేదని కోరుతున్నాము. కానీ అంబేద్కర్ను ఏమాత్రము ఆయన చేసిన రాజ్యాంగాన్ని గౌరవించే విధానాలు ఉంటే కదా మనం సర్దుకొని పోవాలని కోరుతున్నాము. కనుక మీరు ఇచ్చినటువంటి మాటలన్నీ వెనక్కి తీసుకోవాలని మేము కోరుతున్నాము.